శ్రీమాత్రే నమః. జెటా హాలిడేస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఈరోజు మేము ఆధ్యాత్మిక టూర్కి బయలుదేరాము. ఇది మా వాహనం. అలా కొబ్బరికాయ కొట్టేసేసి దిష్టి తీసేసుకొని మొదలవుద్దన్నమాట. జెటా హాలిడేస్ ఆధ్యాత్మిక టూర్స్ ఎక్కువగా వీళ్ళు చేస్తుంటారు. సో ఈ టూర్లో భాగంగా ఈరోజు ఇక్కడ నిజాంపేటలో స్టార్ట్ అయింది బస్సు. నిజాంపేట నుంచి మరి ఎక్కడెక్కడికి వెళ్తుంది ఏంటి అనేది జెటా ట్రావెల్స్ అధినేత రఘువీర్ గారు మనకు చెప్తారు. రఘువీర్ గారు, ఇప్పుడు ఫస్ట్ ఈరోజు స్టార్ట్ అయింది కదా, ఫస్ట్ డెస్టినేషన్ ఎక్కడ? కాణిపాకం అండి ఫస్ట్ డెస్టినేషన్. బస్సు లోపల కూడా బాగుంది. రైట్ సైడ్లో 2 బెర్తులు, లెఫ్ట్ సైడ్లో సింగిల్ బెర్త్. వీటిని మేము అపార్ట్మెంట్స్ అంటాం. ఉదయాన్నే నిద్రలేచేసరికి సూర్యుడు అప్పుడప్పుడే పైకి వస్తున్నాడు. లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మార్నింగ్ టైము ఇలాంటి లొకేషన్, ఈ చల్లటి చలిలో మంచు పడుతూ దట్టంగానే ఉంది. చాలా స్పెషల్గా అనిపిస్తుండే. మధ్యలో ఈ పచ్చని పంట పొలాలు, కొండల వెనుక నుంచి సూర్యుడు దోబూచులాడుతూ రావాలా వద్దా, చూసారా మంచు ఎంత గట్టిగా ఉందో, దట్టంగా. ఉదయం ఏంటంటే కొన్ని అవసరాలు ఉంటాయి కదా, వాటి కోసం ఇక్కడ మధ్యలో ఒక దగ్గర ఆగామన్నమాట. ఇది మమ్మల్ని మోసుకొస్తున్న మా వాహనము. పాపం దాన్ని కూడా చూపించాలి కాబట్టి చూపించాము, మాకింత సేవ చేస్తుంది కదా అని. ఇక్కడ ఆగాము. ఇక్కడ కొంచెం కాలకృత్యాలు తీర్చుకొని కాఫీలు టీలు పడాలి కదా అందరికీ, నాలుగు చేసామన్నమాట. కాఫీ, ఎర్లీ మార్నింగ్ కాఫీ. ఇది మా టీము. గుడ్ మార్నింగ్. ఏం ప్లేస్ ఇది? రాయచోటి. రాయచోటి దగ్గర పొద్దున 7 గంటలు 7:30. అన్నీ అయిపోయాయి కదా, బస్సు ఎక్కడం స్టార్ట్, మళ్ళీ ప్రయాణం షురు. జెటా హాలిడేస్ అధినేత డ్రైవర్తో ముచ్చట పెడుతున్నాడు. మధ్యలో భాస్కర్ రెడ్డి, తర్వాత జెటా హాలిడేస్ రఘువీర్, శ్రీమాత ఆశ్రమం, ముగ్గురు సంయుక్తంగా నిర్వహిస్తున్న యాత్ర ఇది. బస్సు ఇక్కడ నుంచి కాణిపాకంకి బయలుదేరింది. చాలా కంఫర్ట్గా. మధ్య మధ్యలో కొండలు ఎలా ఉన్నాయంటే ఎవరో స్పెషల్గా డిజైన్ చేసినట్టు. ఈ రాయి చూసారు ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్గా. సో మొత్తానికి వచ్చేసాం. ఫస్ట్ డెస్టినేషన్ కాణిపాకం. ఇది కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయానికి వెళ్ళే దారిలో మనకి మొదటగా వచ్చే గేట్, కమాన్, ఆర్చ్. ఇది దాటి ముందుకు వెళ్తే మనకి లోపల స్వామి టెంపుల్ ఇవన్నీ ఉంటాయి. ఇది ఉచిత వసతిని అందించే డార్మిటరీ అన్నమాట. ఉచితంగా ఇక్కడ ఉంటూ అది తీసుకోవచ్చు, కానీ అది ముందే రావాలి, ఇవన్నీ చూసుకోవాలి. కాకపోతే మాకు అది కుదరలేదు. మాకు సపరేట్గా ఇక్కడ పక్కన ఉంది చూసారా, దీంట్లో మాకు రూమ్స్ అన్నీ అలాట్ చేశారు. ఇప్పుడు అందరము వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రావాలన్నమాట.
ఇది వచ్చేసాం టెంపుల్ ముందరికి. ఇది వరదరాజస్వామి వారి దేవస్థానం. కొంచెం పట్టించుకుంటే బాగుండేమో. ఈ ఆలయానికి, ఈ ధ్వజస్తంభానికి ఎంత అద్భుతంగా చెక్కుంటారు ఆ టైంలో. కాలక్రమేణా జరుగుతున్న పొల్యూషనే కావచ్చు, నిర్లక్ష్యమే కావచ్చు, వాటికి ఇవి గురై ఇలా మసివారిపోతున్నాయి. లెఫ్ట్కి తీసుకుంటే ఇది పుష్కరిణి. పుష్కరిణిలో నీళ్లు చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అంటే ఇమ్మీడియట్గా దాంట్లో దిగాలి, దాంట్లో మునకేయాలి, అంత ఫ్రెష్గా అనిపిస్తుంది. ఒక్క మాట మాత్రం నిరభ్యంతరంగా చెప్పగలుగుతాను, కాణిపాక వరసిద్ధి వినాయక క్షేత్రంలో నీట్నెస్ మాత్రం అద్భుతంగా ఉంది. ఈ పుష్కరిణి దగ్గర నుంచి ఫోటోలు తీయడానికి ఒక మంచి లొకేషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక గణపతి ఉంటాడు పుష్కరిణి ఆనుకొని తూర్పు ముఖంగా. మనం లోపలికి వెళ్ళేటప్పుడు మన మొబైల్స్, ఇలాంటి బ్యాగ్స్, ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ చంటి పిల్లలకు ఉచితంగా పాలు అందిస్తారు. ఆ పాలు పట్టడానికి కూడా ఒక చిన్న క్యూబిక్ లాగా ఉంటుందన్నమాట, కొంచెం చాటుగా. దాంట్లో ఆడవాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలకు పాలు తాపించుకోవచ్చు. మొబైల్ కెమెరా కౌంటర్. సో ఇది టోటల్గా కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం యొక్క కంప్లీట్ స్ట్రక్చర్. అక్కడి నుంచి ఇక్కడ వరకు గోపురం, మండపం, ప్రధాన గర్భాలయం, ఇలాగన్నమాట. ఇవన్నీ ఇక్కడ డిజైన్ చేసి ఉన్నాయి. బయట గోడలు అద్భుతంగా ఉంటాయి. ఉచిత దర్శనం కూడా చేసుకోవచ్చు. మేమంతా ఉచిత దర్శనం చేసుకున్నాము. మేము వెళ్ళినప్పుడు ప్రత్యేక తేదీల్లో వెళ్ళలేదు కాబట్టి సంతోషంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా సరాసరి వెళ్ళి మేము దర్శనం చేసుకోగలిగాము. దేవుడి దగ్గర కూడా ఎక్కువసేపు మేము నిలబడగలిగాము. ఎక్కువసేపు అంటే తనివి తీరా, మరి గంటలని కాదు. సో దర్శనం చేసుకుని సంతోషంగా బయటకు వచ్చాము. వచ్చేసరికి మా వాళ్ళు వంట రెడీ చేసి పెట్టారు. ముందుగా వెళ్ళి దర్శనం చేసుకొచ్చిన మా టీం అంతా తినేసి హాయిగా సేద తీరుతున్నారు. అందరు దర్శనాలు బాగా అయ్యాయా? దర్శనాలు బాగా అయ్యాయా? గణపతికి ఒకసారి గట్టిగా. భోజనం గురించి కాదండి, గణపతి గురించి అడిగా. దర్శనం ఎలా జరిగింది? ఓకే. ఈరోజు సౌత్ ఇండియా ట్రిప్లో భాగంగా కాణిపాకం గుడికి రావడం జరిగింది. ఇక్కడ చాలా అద్భుతంగా దర్శనాలు అన్నీ జరిగాయి. అందరూ సాటిస్ఫైడ్గా ఉన్నారు. ఇక్కడ నుండి ఇప్పుడు మేము వెల్లూరు శ్రీ గోల్డెన్ టెంపుల్కి వెళ్తాము. ఇక్కడ నుండి గోల్డెన్ టెంపుల్కి 60 కిలోమీటర్లు ఉంటుంది. 1 గంటన్నర 2 గంటల్లో చేరుకుంటాము. గోల్డెన్ టెంపుల్లో మొత్తం అది బంగారంతో చేసిన విగ్రహం ఉంటుంది. శ్రీ లక్ష్మీనారాయణ అమ్మవారి విగ్రహము. ఒక 100 ఎకరాల్లో కట్టారు అది. దాని తర్వాత అక్కడ దర్శనం అయిపోయాక రాత్రి అల్పాహారం చేసుకొని అక్కడ నుండి ఒక 2.5-3 గంటలు ప్రయాణం ఉంటుంది అరుణాచలానికి. అక్కడ చేరుకున్నాక అక్కడ హోటల్లో బస చేస్తాం.